భారతదేశంలో తయారీ, భారతదేశ సంస్థల తయారీ అయినటువంటి స్వదేశీ వాటిని కొనుక్కోమని ఓ పక్క నరేంద్ర మోడీ పదే పదే చెప్తున్నటువంటి వేళ కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇంతకుముందు రియల్మీ, హానర్ లాంటి వాటికి పనిచేసిన ఇండియా మాజీ సీఈఓ మాధవ్ సేత్ ఇప్పుడు కొత్త కంపెనీని నెక్స్ట్ క్వాంటమ్ షిఫ్ట్ టెక్నాలజీ అన్నటువంటి సంస్థను ఫ్లోట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో స్మార్ట్ ఫోన్ బ్రాండ్ని, దానికి పవర్ ఇచ్చే నెక్స్ట్ క్వాంటమ్ ఓఎస్ అనే స్వదేశీ ఆపరేటింగ్ సిస్టమ్ని ప్రారంభించుకొచ్చారు. ఇది సెల్ ఫోన్ల చరిత్రలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతుంది. పల్స్ మరియు నోవా 5G వంటి మోడల్స్తో AI+ సిరీస్ అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేటప్పటికి నెక్స్ట్ క్వాంటమ్ ఓఎస్. ఇది మనకి ఇక్కడ ఆంధ్రాలో కూడా క్వాంటమ్ వ్యాలీ పెట్టబోతుంది. అందుకే నెక్స్ట్ భవిష్యత్తులో క్వాంటమ్ వైపు ప్రపంచం వెళ్ళేటటువంటి సందర్భంలో అది ఆరంభంలో ఇండియాలో, అందులో ఆంధ్రాలో కూడా ప్రిపేర్ అవుతున్నారు. ఆండ్రాయిడ్ ఆధారిత స్వదేశీ మొబైల్ ఓఎస్, డిజిటల్ సార్వభౌమాధికారం, యూజర్ డేటా గోప్యత మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టామని ప్రకటించిన సంస్థ వినియోగదారుల డేటా అంతా భారతదేశంలో నిల్వ చేయబడుతుందని కూడా కంపెనీ స్పష్టం చేసింది. భారత్లో స్వదేశీ టెక్నాలజీ సెక్యూర్డ్ స్మార్ట్ ఫోన్ల దిశగా ఇది ముందడుగు వేయబోతున్నామని చెప్తోంది.